వెల్కమ్ టు K6. దిస్ ఈజ్ రవీనా. ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అటు చదువులో ఇటు క్రీడా అంటే స్పోర్ట్స్ విభాగంలో కూడా చాలా విజయాలు సాధిస్తున్నారు. ఎలా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇలా ఎలాంటి ఫీల్డ్స్లో చూసినా ఆడవాళ్ళ విజయం అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగా రీసెంట్గా చూసినట్టయితే చైనాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి అండర్-16 ఫుట్బాల్ టోర్నమెంట్లో విజయం సాధించి తన సత్తాను చూపిన మన ఇందూరు ముద్దుబిడ్డ అయిన గుగ్లోత్ సౌమ్యతో ఈరోజు మనం స్టూడియోలో ఉన్నాం. తను ఈ స్టేజ్కి ఎలా వచ్చింది, తను ఈ పొజిషన్కి రీచ్ కావడానికి ఎవరెవరు ఎంకరేజ్ చేశారు, తన కోచ్ నాగరాజ్ గారు ఎలాంటి ప్రిపరేషన్ ఇచ్చారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సౌమ్య అండ్ నాగరాజు. ముందుగా వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సౌమ్య. వెల్కమ్ సార్. సౌమ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. చెప్పండి, మీరు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హలో, మై సెల్ఫ్ గుగ్లోత్ సౌమ్య. నేను అండర్-14 అండ్ అండర్-16 ఇండియా ఆడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంత స్థాయికి ఎదగడం నా కోచ్ నాగరాజ్ సార్ వల్లనే. అండ్ మేము చాలా పూర్ ఫ్యామిలీ. మేము 3 సిస్టర్ 1 బ్రదర్ అండ్ మమ్మీ డాడీ అండ్ గ్రాండ్ మా. మా నాన్న పేరు గుగ్లోత్ గోపి అండ్ మా మమ్మీ పేరు ధనలక్ష్మి. మీ స్కూలింగ్ ఎక్కడ? నేను చిన్నప్పుడు నేను కిషన్ తండాలో చదువుకున్నాను. మేము ఉండేది కిషన్ తండా, రేంజర్ మండల్. నేను అక్కడ 1st to 6th వరకు చదువుకున్నాను. అండ్ ఇక్కడ రాఘవ స్కూల్లో 7th to 10th చదువుకున్నాను. నాకు రాఘవ చాలా సపోర్ట్ ఇచ్చింది గేమ్స్. నాకు ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేను. అండ్ కోచ్ నాగరాజ్ గారు మీకు ఎలా తెలుసు? నేను రాఘవలో అంటే నాకు అంత తెలియదు. ఇక్కడ పీటీ ఇట్లా ఉంటారని నాకు ఎక్స్పెక్ట్ చేయలేను. రాఘవలో గేమ్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఓన్లీ స్టడీ. తర్వాత అర్బన్ టోర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్లారు. అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేశాను. అక్కడ 2nd ప్లేస్ రావడం, ఓవరాల్ ఛాంపియన్ రావడం జరిగింది. ఆ స్పీడ్ చూడడం వల్ల మా కోచ్ ఫుట్బాల్ చేరుకున్నారు. ప్రస్తుతం మనతో కోచ్ నాగరాజ్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, మీకు సౌమ్య ఎలా పరిచయం అయింది? నేను రాఘవ స్కూల్లో పీటీగా జాబ్ చేస్తానండి. దాంట్లో 7th క్లాస్లో ఇంటర్ స్కూల్స్ అర్బన్ టోర్నమెంట్లో ఈ అమ్మాయి నిజామాబాద్లో ఇక్కడ ఉంటుంది. వాళ్ళ అమ్మని తీసుకొని నాకు వీళ్ళ ఫ్యామిలీని మా వినాయక్ నగర్ స్కూల్ దగ్గర ఇల్లు తీసుకొని వాళ్ళు కిరాయి ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా నవిపేటలో జాబ్ చేస్తాడు అనమాట. సో ఈ అమ్మాయి ఇంటర్ స్కూల్స్లో అండర్-14లో సెలెక్ట్ చేశాను నేను. దట్టు అథ్లెటిక్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో ఈమె స్పీడ్ 400 meters 200 meters స్పీడ్ చూశాను. బాగా ఇండివిజువల్ ఛాంపియన్షిప్ వచ్చింది. దాని తర్వాత నేను అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటికి ఓపెన్ చేయలే నేను. సో అట్లా అకాడమీ ఓపెన్ చేసినప్పుడు తను జాయిన్ కాలేదు. ఇక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ నేను పిలిపించా. నేను స్పీడ్ ఉంది, నేను ఫుట్బాల్ అకాడమీ పెట్టాను, జాయిన్ చేయాలి అని అంటే అక్కడ కేవలం నేను అకాడమీ పెట్టేప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారు. అది తట్టు 3 sisters. తను స్కూల్ అయిపోయేటప్పుడు గ్రౌండ్ ముందు చూసుకుంటే వెళ్ళేది. అట్లా నేను ఒకరోజు వాళ్ళ నాన్నని పిలవడం జరిగింది. వాళ్ళ నాన్న అన్నాడు, స్పోర్ట్స్ అంటే ఇంట్లో ఒప్పుకోరు, వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, నేనైతే అక్కడ ఉంటా అండి, వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుంది, తను ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయేది. ఫీజు కట్టడానికి వచ్చినాం. తర్వాత వాళ్ళ మదర్ని పిలవడం జరిగింది. సో నేను డైరెక్ట్ అడిగా, ఇట్లా ఉంది, మరి తను ఫుట్బాల్ ఆడితే మంచిగా అవుద్ది, మీరు పంపించాలంటే తను ఒప్పుకోలేదండి. ఫస్ట్ ఒప్పుకోపోతే నేను కొంచెం ఇరిటేషన్ అన్నారు. సరే నెక్స్ట్ టైం తినను గదిమే నేను. సౌమ్య మీ అమ్మకి చెప్పు, నువ్వు అయితే స్పీడ్ అది అని అంటే మా అమ్మకి లేదు. సరే తను ఇంట్లో ఫోర్స్ చేసింది కావచ్చు నాకు తెలిసి. నేను వెళ్తా సార్ రమ్మన్నాడు అంటే లేదు అని ఒకసారి మళ్ళీ తనకు లంచ్ బాక్స్ చేయడానికి వస్తుంది రెగ్యులర్గా. నేను కలవడం జరిగినాక కొంచెం గట్టిగా అనేసరికి మీ ఇష్టం సార్ ఏమన్నా చేసుకోండి అని అన్నమాట. అది ప్రేమతో కాదు, కోపంలో ఉంది. ఇంకా సరే పంపించాలి కదా.
సో అట్లా తన కెరియర్ స్టార్ట్ అయింది ఫుట్బాల్ అకాడమీలో జాయిన్. అండ్ కోచింగ్ సెంటర్ కేర్ ఫుట్బాల్ అకాడమీ, సో అది ఎప్పుడు పెట్టారు, అంటే పెడదామని ఎలా అనుకున్నారు? యాక్చువల్లీ నేను కూడా ఫుట్బాల్ ఆడేవాడిని. తర్వాత కొన్ని గొడవల అసోసియేషన్ గొడవ వల్ల ఫుట్బాల్ లేదండి. అట్లా ఫుట్బాల్ని నేను ఇంకా ఏదైనా చేయాలి ఫుట్బాల్ కోసం అని ఆ టైంలో నేను ఫుట్బాల్ నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు అకాడమీ పెట్టద్దని. అంతకుముందు నేను ఫుట్బాల్ కోచింగ్ ట్రైనింగ్ చేసి వచ్చాను నిజామాబాద్కి. ట్రైనింగ్ చేసి వచ్చాక నిజామాబాద్లో ఎందుకు ఉండద్దు, ఈ తెలంగాణ స్టేట్లో చూస్తే మొత్తం రెండు కలిపిన స్టేట్లో మనదే నిజామాబాద్ బ్యాక్వర్డ్ ఏరియా. స్పోర్ట్స్లో కానీ మనం అన్నిట్లో మనం తెలంగాణ అంటే నిజామాబాద్లో ఒక చిన్న చూపు చూసేవారు, స్పెషల్లీ స్పోర్ట్స్. మేము ఆడేటప్పుడు కూడా డ్రాస్ చేసేటప్పుడు స్టేట్ మీట్ కానీ ఏదైనా టోర్నమెంట్ డ్రాస్ నిజామాబాద్ అంటే అమ్మ ఈజీ నిజామాబాద్ మనకు ఈజీ రా, ఒక 10 గోల్ కొట్టచ్చు అనే సంతోషం ఉండే. కొంచెం కసి ఉండే నా దగ్గర కూడా, నిజామాబాద్ టీంని స్ట్రాంగ్ చేయాలి ఫస్ట్. బేసిక్గా నాకు అది ఆలోచన కొన్ని 9 కొన్ని ఆలోచనలు కలిపి అకాడమీ పెట్టడం జరిగింది. దట్టు అకాడమీకి ఒక మంచి పర్సన్ కావాలా, అంటే దాంట్లో ఎవరు జోక్యం ఉండద్దు, ఏ రాజకీయాలు ఉండద్దు, ఏ డబ్బుల దగ్గర ఏ కాన్ఫిడెంట్ ఉండదు, ఎవరు డబ్బులు డొనేషన్ లేకుండా నేనే సొంతంగా పెట్టాలా. ఆ టైంలో నారాయణ సుధాకర్ గారు కలిశారు, మేము పంచడం జరిగింది. ఒక 4 వ్యక్తులు రైమల్ గారు, తులసి, విజయ్ అని వీళ్ళందరం కలిసి ఒక అకాడమీ 2011 మార్చ్ 19లో ఓపెనింగ్ చేయడం జరిగిందండి. అప్పుడు కేవలం 21 ప్లేయర్స్ ఉన్నారు, అమ్మాయిలు 6, వీళ్ళు బాయ్స్ కలిపి. దాని తర్వాత ఇప్పుడు సౌమ్య ఇండియా వచ్చినాక 125 మెంబర్స్ ఉన్నారు. అండ్ గ్రౌండ్స్ కూడా లేకుండే కదా సార్, సో గ్రౌండ్స్ లేకుండా మీరు అలా ముందుకు ఫార్వర్డ్ స్టెప్ ఎలా వేయగలిగారు? అంటే నేను ఒక 2017 వరకు ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాను ఓన్గా, ఎట్లా ఉండాలి నిజామాబాద్లో. కొన్ని స్టేట్స్ రీసెర్చ్ చేశాను, పోయిన ఒక 25 days అన్ని స్టేట్స్, కేరళ కానీ, తమిళనాడు, కర్ణాటక, గోవా ఇలా చేయడం జరిగితే మనం ఉండే లొకేషన్కి, మనం తీసుకునే కల్చర్కి కానీ, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ కానీ అట్లానే అకాడమీ ఉండాలి. ఏదో మనము వేరే స్టేట్స్ని చూసి కానీ వేరే కంట్రీస్ చూసి కానీ అకాడమీ అట్లా పెట్టలేము మనం. సో ఇవన్నీ చూసి బేసిక్గా ఎట్లా ఉండాలి అకాడమీ అనేది నేను చేసిన. కానీ గ్రౌండ్స్ అందరు అన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పోర్ట్స్ మెన్, ఆల్రెడీ గ్రౌండ్ లేదు ఏం పెడతావు, నా ఫ్రెండ్స్ కూడా. సో నేనేం ఆలోచించంటే ఫస్ట్ నేను ఆలోచించలే ఇంత నేషనల్ ప్లేయర్లు ఇంటర్నేషనల్ తయారవుతారు, కానీ ఒక బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే అందరూ చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో అందరూ బాగా లావ్ అయిపోతున్నారు మనం ఈ ఫుడ్ చూసి. ఫిజికల్ యాక్టివ్ ఒక అకాడమీ పెట్టాలా నాకు ఏముండి, కానీ తర్వాత అది ఫస్ట్ బేసిక్గా అకాడమీ ఉండాలి చిన్నపిల్లలకి. దానికి గ్రౌండ్ లేవు కాబట్టి మనం ఉన్న గ్రౌండ్లోనే యూజ్ చేసుకోవాలా, చేయాలనేది నా ఆలోచనతో స్టార్ట్ చేశాను. అండ్ సౌమ్య మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఓకే, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి? మీరు అంటున్నారు కదా మీరు విలేజ్ నుండి వచ్చారు, విలేజ్ టు నిజామాబాద్కి వచ్చారు, సో నిజామాబాద్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు, సో మీ ఫీలింగ్ ఏంటి? నేను ఎక్స్పెక్ట్ చేయలేను, నేను ఇండియాకి ఆడతానని అసలు నాకు ఇంటర్నేషనల్ అంటే తెలియదు. అండర్ 14 ఇండియా ఆడడం వల్ల నేను తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండర్ 14లో ఎర్త్క్వేక్ రావడం వల్ల నేను. సో మీరు చెప్పండి, నేపాల్ అండర్ 14లో అప్పుడు కొంచెం ఎర్త్క్వేక్ అలా ఉండే కదా, సో సౌమ్య ఏమైనా భయపడిందా నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ చేయాలని? అది మార్చ్ 25 థర్డ్ ప్లేస్ కోసం ఇండియా ఇరాన్తో ఆడాలి మ్యాచ్. సో నేను మధ్యాహ్నం 3 o'clock మ్యాచ్ ఉంది, ఆ రోజు 3కి ఉంటే మ్యాచ్. నేను 1:30కి మధ్యాహ్నం హోటల్లో టీ తాగడానికి వెళ్ళాను. హోటల్లో అక్కడ స్క్రోలింగ్ వస్తుంది, నేపాల్లో భూకంపము ఇట్లా అని భారత్ జట్టు అక్కడే ఉంది ఆ గ్రౌండ్లో. అంటే ఒక టీవీ ఛానల్లో చూసిన, అక్కడ స్టేడియంలో కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం అది చూసి ఏమంటే నేను మళ్ళీ స్కూల్కి వచ్చాను. నేను ఆ రోజు హాలిడే ఉండేది. వచ్చి ఇన్ఫర్మేషన్ మరి మన స్వామి అక్కడ ఉంది, మా ప్రిన్సిపల్ కానీ మా స్టాఫ్ అందరం ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చిన. వాళ్ళ అమ్మ ఏడవడం జరిగింది, బాగా ఏడ్చి. మా నేబర్స్ అందరూ వచ్చి మా ఇంట్లో ఉండడం. ఆ రోజు రాత్రి నేను ఎమ్మటి స్టేట్ సెక్రటరీ ఫోన్ చేశాను, సార్ మరి ఇట్లా స్వామి అంటే, అరే నేను ఫెడరేషన్కి ఢిల్లీకి ఫోన్ చేసి అనుకుంటా అంటే అక్కడ కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఫోన్స్ మొబైల్ది. వాళ్ళ కోచ్ మేనేజర్ అందరం ఏడవడం జరిగింది. ఆ నైట్ 12 o'clock తను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది, వీళ్ళందరిలా డిన్నర్ బ్యాగ్స్ అన్ని గ్రౌండ్ మధ్యలో, ఎగ్జాక్ట్లీ మధ్యలో అన్ని 4 teams ఆ రోజు ఉండాలి అక్కడ మ్యాచ్, థర్డ్ ప్లేస్ ఫైనల్ మ్యాచ్. అక్కడ సేఫ్ ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరని పోస్ట్ రావడం. తర్వాత రాత్రి 12:30కి స్టేట్ సెక్రటరీ నాకు ఫోన్ చేశాడు, సో నాగరాజ్ సౌమ్య సేఫ్, మీరేం వారీ కాకుండా అంటే. అప్పుడు మేము అందరం కొంచెం తర్వాత దెబ్బతిని తనకు చెప్పలే. నెక్స్ట్ డే వాళ్ళు మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్గా
ఒక హెలికాప్టర్ పంపించి దాంట్లో ఢిల్లీ నుంచి నిజామాబాద్, హైదరాబాద్ నుంచి నిజాం తనకి దెబ్బ తగిలింది ఇక్కడ కొంచెం. ఆ నైట్ వచ్చినాక మళ్ళీ నైట్ సెకండ్ టైం వచ్చినప్పుడు దెబ్బ తగిలింది ఆమెకు. సో నేను అనుకున్నా, నేను చాలా మంది అక్కడ చనిపోయారు అది అన్నప్పుడు, అమ్మ నేను ఏమన్నా అవుతే నా పేరు వస్తుంది, ఇలా అన్యాయం చేసినట్టు పిల్లల్ని నేనేమో ఒకటి అనుకున్నా ఒకటి అందని మాత్రం మనసులో అయితే ఉండేది నాకు. అది సేఫ్గా రావడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే భూకంపం వచ్చిన వల్ల తను బాగా ఫోకస్ అయింది ఇండియాలో. అది మన ఆంధ్రాలో తెలుగు అమ్మాయి ఆడింది, అందరు టీవీ ఛానల్స్ అట్లా. కానీ నా ఉద్దేశం ఏంటంటే తనకు పేరు ఫుట్బాల్ అనే ఒక పేరు ఫుట్బాల్ ఫోకస్ అయింది బాగా. సో అదొక టర్నింగ్ పాయింట్ అయింది. అండ్ సౌందర్య ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్. సో తను మీకు ఎప్పుడైనా టచ్లో ఉందా, కలిసారు ఎప్పుడన్నా? సో ఎనీ ఇన్స్పిరేషన్, ఏదైనా ఇన్స్పైర్ కావడానికి ఏమైనా చెప్పారా మీకు? తను ప్లేయర్ కదా, సో హౌ షీ ఎంకరేజ్డ్ యూ? షీ ఎంకరేజ్, మీరు ఆడితే అది వదలకండి, అండ్ ఒక్కసారి ఆడితే దాన్ని కంటిన్యూ చేయండి, అందరు ఇండియా ఆడాలా, ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ కావాలి. సౌందర్యాన్ని ఇలా ఇంటికి తీసుకోవడం జరిగింది. సౌందర్య నా ఇన్స్పిరేషన్. అంటే నిజామాబాద్లో హాకీ లేకున్నా కూడా ఒక 114 మ్యాచ్లు సౌత్ ఇండియన్ చూస్తే అంత సీనియర్ టీంలో కూడా ఆడిందంటే నేను కూడా అనుకున్న మనసులో సౌందర్యలాగా నా ఫుట్బాల్ కూడా తయారు చేయాలా అంటే. ఎందుకంటే సౌందర్య కంటిన్యూ చేసింది అది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్. సో ఈ ఆడపిల్లలు అట్లా కంటిన్యూ అవ్వడం అనేది గ్రేట్ అది. సో తన దగ్గర తీసుకోవడం, తను వచ్చినప్పుడల్లా తను కూడా గ్రౌండ్కి వస్తుంది, వీళ్ళతో మాట్లాడుతుంది. స్పెషల్లీ సౌమ్య ఇంకా నమ్రత అనే అమ్మాయి కూడా ఉంది సీనియర్ 1 year. సో వాళ్ళతో మాట్లాడుతుంది, కంటిన్యూ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి, ఎక్కువ అంటే టైమింగ్ మెయింటైన్ చేయాలి, పంచువాలిటీ ఇంపార్టెంట్ లైఫ్లో, రెస్పెక్ట్, పొలైట్, ఇవన్నీ తను టిప్స్ అంటే వచ్చేటప్పుడు జరగడం మాట్లాడడం జరిగింది. అండ్ టోర్నమెంట్ ఏ స్టాండర్డ్లో ఉంది సార్? ఇది ఏఎఫ్సి అనేది దీంట్లో ఏషియా కప్కు మెయిన్గా 8 టీంలు క్వాలిఫై కావాలి. సో దీంట్లో కదమ 24 టీంలు ఏం చేస్తారంటే 4 గ్రూపులో డివైడ్ చేసి మన ఇండియా బి గ్రూప్లో ఉంది. సో బి గ్రూప్లో వీళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 2 గెలవడం, 2 ఓడిపోవడం జరిగింది. ఒక కొరియా అనేది మన ఏషియాలో టాప్ టీం, ఇప్పుడు మన గ్రూప్లో జరిగింది, దాంతో ఓడిపోయాను. దాంట్లో కూడా నేను వెబ్సైట్లో చూస్తే సౌమ్య అటాక్ చేసింది బాగానే అని కొంచెం చూసే వెబ్సైట్ 2-3 లైన్స్. ఈవెన్ వెబ్సైట్లో ఒక పేరు వస్తే చాలా గ్రేట్, అది ప్రొఫెషనల్ ప్లేయర్స్ కానీ సీనియర్ మెన్ కానీ అని. అట్లా ఒకటి సౌమ్య స్టార్స్ ఇండియా విన్స్ అని కూడా వచ్చింది. సో అది కూడా మంచిగా ఈ న్యూస్ అన్ని వెబ్సైట్ ద్వారా తెలిసింది మాకు కూడా, అఫీషియల్ వెబ్సైట్లో. సో ఈ టోర్నమెంట్లో మనం 3rd place వచ్చినాము. ఫిలిప్పీన్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సౌమ్యకి దాంట్లో ఫస్ట్ హాఫ్లో 15 minutes దాకా సౌమ్యని ఆడిపోలేదు కోచ్. తర్వాత 16 minutes వెళ్ళడం జరిగింది, కొంచెం అటాకింగ్ బాల్ పొజిషన్ బాగా అయింది. 2-0 అన్ఫార్చునేట్లీ 2-0 లాస్ అయ్యాక నెక్స్ట్ మ్యాచ్ మలేషియాలో ఉంది. మలేషియాలో ఫస్ట్ స్టార్ట్ కాగానే 3rd minute సౌమ్య గోల్ కొట్టింది. అంటే ఇండియన్ స్కోర్ స్టార్ట్ చేసింది, ఇండియా ఫస్ట్ అంటే స్టార్ట్ చేసింది ఇండియన్ స్కోర్, ఇండియా టీమ్ది. సేమ్ లాస్ట్ అండర్-14లో కూడా తనే స్టార్ట్ చేసింది స్కోర్ ఇండియా టీంలో. సో ఇట్లా కంటిన్యూషన్ ఆ మ్యాచ్లో 1 goal, నెక్స్ట్ మ్యాచ్లో నార్థన్ ఐర్లాండ్ మార్లేన్లో చిన్న ద్వీపం ఉంటుంది, దానిపైన కూడా 2 goal కొట్టడం జరిగింది. తర్వాత కొరియా మీద కూడా బాగానే ఆడిందని వెబ్సైట్లో నేను చూశాను. సో అది ఈ స్టాండర్డ్. మనం ఒకవేళ క్వాలిఫై అయితే మళ్ళీ ఏషియా కప్ క్వాలిఫై అయింది. అండ్ స్టేట్ అసోసియేషన్ ఎంకరేజ్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది వారి ఎంకరేజ్మెంట్? నిజంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్లో ఫుట్బాల్ లేదు, కానీ 2-3 నుంచి ఈవెన్ అమ్మాయిలు ఆడడము, అబ్బాయిలు కూడా ఆడడము ఒక ఫ్యాషన్గా తయారు చేయాలని నా డ్రీమ్. అయితే దానికి ఇంకా రీచ్ అయినది నాకు తెలియదు, కానీ మేబీ ఒక లైన్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాం మేము ఫుట్బాల్ ఆడిపిస్తే. ఈ రోజు స్టూడెంట్ రాకముందు కొంతమంది డాక్టర్స్ ఫోన్ చేశారు నాకు, సౌమ్య ఈ 2 రోజులు చూసి మేము మా బాబుని జాయిన్ చేపిస్తాము. సో గ్రేట్, అది నాకు మంచిగా అట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది ఫుట్బాల్ అని. సో అసోసియేషన్ కూడా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఖలీల్ గారు అని ఫుట్బాల్ ప్లేయర్, తను కూడా ప్రెసిడెంట్ గారు కానీ సీనియర్ ప్లేయర్స్ కొంచెం మేబీ ఫుల్ ఫ్లెజ్ కాకుండా కూడా మేము స్టార్ట్ అయింది అనేది నేను అనుకుంటున్నా. తర్వాత కంటిన్యూషన్ ఇట్లానే ఏమైనా ఆడుతుంటే ఫుట్బాల్ ఆడుతుంటుంది. తర్వాత స్టేట్ అసోసియేషన్ ఆలోచిస్తే మొత్తం గ్రేడ్. ఈవెన్ మేము మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ పాల్గొన్న గారికి ధన్యవాదాలు తెలిపాలి. ఇండియా మొత్తం ఇన్ని అసోసియేషన్లు, ఇన్ని స్టేట్స్ అసోసియేషన్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ స్టేట్ సెక్రటరీ ఉండడం ఫస్ట్ టైం. ప్రజెంట్ ఆయనే ఉన్నాడు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ సెక్రటరీ. సో దానికి తెలుసు పెయిన్స్ ఏంది. ఆయన 6 years ఇండియాకి ఆడాడు. మేము కూడా ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఆడేటప్పుడు టీవీలో చూడడం జరిగింది అట్లా. సో తన ఎంకరేజ్మెంట్ బాగుంది. అసలు గర్ల్స్ మన తెలంగాణ మన స్టేట్ చరిత్ర చూస్తే గర్ల్స్ టీమ్ నేషనల్స్ పార్టిసిపేషన్ కూడా లేదు.
సో దీని సెక్రటరీ లాస్ట్ 2 years కింద అయిన పంచి ఇప్పుడు స్టేట్ లెవెల్ నేషనల్స్ పోవడం, ఆ నేషనల్స్ సౌమ్య కదా మనకు సెలెక్ట్ అయింది. సో అవి లేకపోతే మనం అవుట్పుట్ రాదు అసలు చూడు. సో ఆయన మొన్న చీఫ్ గెస్ట్ కూడా నిజామాబాద్ కూడా వచ్చి తను కూడా ప్రామిస్ చేసిండు, క్యాంప్స్ కూడా ఇస్తాం ఇక్కడ నిజామాబాద్లో, ఫుట్బాల్ డెవలప్ చేయండి తనకు హెల్ప్ఫుల్ అని. సో ఈమె నాకు తెలిసి అయితే తను కాదు తను కూడా ముఖ్య కారణం పాల్గొన్న సార్, అట్లాగే ప్రెసిడెంట్ రఫత్ అలీ సార్. సౌమ్య, మీరు చెప్పండి, మీరు ఇంటర్నేషనల్ లెవెల్ నుండి వచ్చేటప్పుడు మీకు ఘన స్వాగతం పలికారు మన మేయర్ ఆకుల సుజాత గారు. సో మీ అనుభవం ఎలా ఉంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అనుకోలేను మేయర్ వస్తుందని. థ్యాంక్ యూ ఫర్ మేయర్. నేను మా కోచ్ అండ్ మై ఫ్యామిలీ చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ తను బాగా ఇమోషనల్ నాలాగానే. సో మేయర్ కలెక్టర్ కూడా బాగా కోఆపరేట్ చేసింది. ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని వెళ్ళడం జరిగింది. నేపాల్ అండర్ 14లో ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ రిటర్న్ వస్తాను నిజామాబాద్? అసలు నేను ఇండియాకి వస్తాను అనుకోలేను. నేను చాలా ఏడ్చాను. ఇక్కడ దెబ్బ తాకింది. నేను ఇండియాకి రావడం అందరినీ చూసి షాక్ అయ్యాను. అండ్ నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావడం అండ్ విజయ్ అన్న, మై సిఎఫ్ఏ విజయ్ అన్న అండ్ తులసి అన్న అలాని చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నిజామాబాద్కి రావడం నాకు చాలా ఘనంగా వెల్కమ్ చెప్పారు. నేను ఎప్పుడు అనుకోలేను నిజామాబాద్కి వస్తుందని. పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా, సో వాళ్ళు మీ పట్ల ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ నేను ఇంకా అండర్ 19 సీనియర్ ఇంకా ఆడాలనుకుంటున్నారు వాళ్ళు. మీకు ఆ ఛాన్స్ కూడా వచ్చింది అండర్ 19. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం వచ్చారు యాక్చువల్లీ నిజామాబాద్, కానీ స్పోర్ట్స్ సైడ్ సెలెక్ట్ అయ్యారు. సో విల్ యూ కంటిన్యూ ఎడ్యుకేషన్ ఆర్ గో ఫర్ స్పోర్ట్? బోత్. యూ వాంట్ టు డూ బోత్. సో ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ మీ రోల్ ఎలా ఉంది? సో ఇప్పుడు మనం ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ చూస్తే నేను హ్యాపీ. లాస్ట్ 3 years నుంచి నేను కొంచెం ఫాలోఅప్లో ఉంటాను. సో ఇప్పుడు అండర్ 19 సెలెక్ట్ అయింది, ఇది ఒక ఛాలెంజ్ సౌమ్యకి. 14-16 అంతా ఇది ఒక ఎత్తు, మేబీ కెరియర్ బిల్డ్ కావాలి కానీ తన పర్సనల్ కెరియర్ అయినా కూడా ఈ ఏజ్ మనం ఎటు కూడా స్టెబిలిటీ మెయింటైన్ చేసుకొని జూనియర్స్ కంటిన్యూ చేస్తే, జూనియర్స్ అంత ఈజీ కాదు 14-16 అంతా. ఓకే మనం 16 ఆడాము ఇంకా అంతే అనుకోకుండా సౌమ్య ఇండివిజువల్గా నేను కూడా స్టూడియో ప్రకారం చూస్తే తనతో ఇండివిజువల్గా మాట్లాడలేదు ఇంత 2 days నుంచి. సో ఇది అంత ఈజీ కాదు. ఇది అండర్ 19 అనేది ఒక స్పీడ్ ప్లస్ ఇండ్యూరెన్స్, చాలా స్పీడ్ ఇండ్యూరెన్స్ ఉంటుంది, కష్టపడాలి. సో ఈరోజే తను 2 రోజులు నిన్న దాకా రెస్ట్ తీసుకొని నేను ఈరోజు గ్రౌండ్లో ఈమెకు ఇప్పుడు 28కి వెళ్తుంది తను క్యాంప్ గుజరాత్ గాంధీనగర్కి, 29th రిపోర్ట్ చేయాలి. సో అంత లోపల ఫిట్నెస్ ఇంటర్నెన్స్ చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే బిట్వీన్ సౌమ్య నా విషయం కోచింగ్ విషయంలో 1-2 సార్లు గొడవడం కూడా జరిగింది. సో ఆ ఏజ్ తను తెలియదు. నేను పేరెంట్స్ పిలిపించాను, ఇట్లయితే ఫుట్బాల్ కష్టము, మంచిగా సరిగా ఫుడ్ తీసుకోవాలి, సో ప్రాపర్ టైం మెయింటైన్ చేయాలి, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. యావరేజ్ స్టూడెంట్ నేను, సౌమ్య యావరేజ్ స్టూడెంట్. సో ఒక 2 ఇన్సిడెంట్లు అయినాయి మా ఇద్దరి మధ్యలో, అంటే కోచింగ్ విషయం. సో తను తెలుసుకోవాలనే నేను కొంచెం చెప్పా ఇది ఇట్లా ఉంది ఇట్లా అని. కానీ అదంతా ఒక ఎత్తు. నాకు అండర్ 19 అసలు కొంచెం టెన్షన్ నాకు కూడా స్టార్ట్ అయింది. తను ఆ స్టాండర్డ్కి కొంచెం రీచ్ కావాలంటే కొంచెం మనం కూడా ఎక్కువ మామూలుగా ఒక 2-3 గర్ల్స్ ఉన్నారు, తన సౌమ్య తర్వాత స్టాండర్డ్ వాళ్ళకి బాగుంటుంది. సో వీళ్ళు 4కి సపరేట్. అంటే నాకు కూడా పరీక్షనే, తను 2 గంటలు చెప్పేసి నేను 2 గంటలు గ్రౌండ్ ఉంచాను. ఈరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం 5:30 అంటే ఎగ్జాక్ట్లీ 5:30కి వచ్చింది. కొంచెం ముందు లేజీ ఉంది, తను కూడా టూర్లు పోయేసి తెలుస్తుంది. సో నాది దృష్టి అంతా ఇప్పుడు 28 వరకు కొంచెం ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి తను 29కి అక్కడ 1 month క్యాంప్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఇండియన్ ఫెడరేషన్ కోచెస్ ఉంటారు, ఇక్కడ వరకే మన రోల్ ఉంటుంది. అట్లీస్ట్ మన దగ్గర ఉన్నప్పుడు తనను ఇంప్రూవ్మెంట్ చేసి పంపించాలనేది నా ఉద్దేశం. మీరు సౌమ్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు కదా.
యాక్చువల్గా సౌమ్య కన్నా 1 year సీనియర్ ఉంది మన అమ్మాయి. తన దగ్గర స్పీడ్ లేదు, కంట్రోల్ లేదు. సౌమ్యకి అన్నీ ఉన్నాయి. స్పీడ్ ఉంది, కంట్రోలింగ్ ఉంది, ఇండిడెన్స్ ఉంది, షూటింగ్ పవర్ ఉంది, యాంటిసిపేషన్. మెయిన్ స్పోర్ట్స్లో ఏదైనా కావాలంటే యాంటిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను సౌమ్య కోచింగ్ కూడా నాకు తెలియదు, తను అక్కడ ఇండియా క్యాంప్లో ఎట్లా కోచింగ్ ఇస్తారో తెలియదు. తను మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు కోచింగ్ విషయం. తను కూడా ఇది చేయలేము అని అన్నది, నేను కూడా అది చేయొద్దు అని అన్నా. కానీ తన దగ్గర ఉన్న కొంచెం టెక్నికల్గా యాంటిసిపేషన్ అనేది రావాలి సౌమ్యకి. అది వచ్చేసింది అనుకో, అంటే అది మ్యాచింగ్ ఆ స్పీడ్ దాంట్లో యాడ్ అయిపోయిందంటే నేను అనుకుంటా మా ఉమెన్స్ టీంలో బింబాల దేవి అని ఉంది, తను అర్జున అవార్డు. సో అట్లీస్ట్ నేను కంపేర్ చేసుకుంటాను నా మనసులో, తనకు కూడా ఎప్పుడు చెప్పలేదు. సో అట్లా ఆమె 22 years ఆడింది సీనియర్ ఇండియా టీంకి. సో సౌమ్య కూడా ఏంటంటే 14-16 నుంచి వస్తుంది కాబట్టి అట్లా పోవాలి. ఆ స్పీడ్ అనేది నేను ఐడెంటిఫై చేశాను స్కూల్లో కానీ, ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్లో కానీ, తన స్కోరింగ్ పవర్ కానీ, స్పెషల్లీ గేమ్లో దిగగానే మ్యాచ్ టెంపర్ సౌమ్యకు ఉంది. ఆ మ్యాచ్ టెంపర్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాచ్ టెంపర్ ఉంది. సో తను నేను ఒక్కోసారి 4:30 కూడా పిలిపించేవాడిని క్రాస్ కంట్రీ 10 kilometers కల్లా. దీంతో పాటు 3 అమ్మాయిలు, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. నమ్రత, మనీషా, హర్షిత, వీళ్ళు అమ్మాయిలు. సో దీన్ని కూడా ఇండియాకి పోయి వచ్చినాక నేను ప్రౌడ్గా ఫీల్గా ఎప్పుడు లేదు. గ్రౌండ్కి వచ్చి నార్మల్, ఈరోజు మార్నింగ్ చూసిన నార్మల్ డ్రెస్, నార్మల్ గ్రౌండ్, వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ ఉంది. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే నేను అనుకుంటే సీనియర్ ఇండియా కూడా నెక్స్ట్ 2 years ఆడుతుంది. ఆ ఐడెంటిఫై అనేది ఓన్లీ స్పీడ్ చూసాను నేను అది. సో దాని బేసిక్గా ఫుట్బాల్ ఎట్లా ఇవన్నీ ఏం తెలియదు మనకి. స్పీడ్ ఉంది, దాన్ని మనం స్కిల్స్ నేర్పించాలి, దాన్ని డ్రిల్స్ నేర్పించాలి అనేది అది తీసుకున్నాను. అండ్ కోచింగ్ సెంటర్ ఓన్లీ స్పెషలైజేషన్ గర్ల్స్కి ఉందా లేకపోతే బాయ్స్కి కూడా? యాక్చువల్లీ బాయ్స్ అనుకున్నాము, 3 girls స్టార్ట్ అయ్యారు. నిజంగా యాక్చువల్లీ సౌమ్య కూడా తను కూడా ఆ 3 girls చూసి వచ్చింది. అంటే నిజంగా నేను అనుకున్న మనసులో తను కూడా చెప్పింది నాకు. సో వాళ్ళ 3 2 ఎడ్యుకేషన్ వెళ్ళిపోయారు, ఒక అమ్మాయి ఆడుతుంది. అయితే గర్ల్స్ స్పెషల్గా ఏంటంటే మా అకాడమీ ఎందుకు పెట్టినామంటే పేదవాళ్ళనే తీసుకోవాలని, లర్నర్స్ దగ్గర కొంచెం మెయింటెనెన్స్ బాల్స్ దానికోసము. ఇప్పుడు 120 మందిలో ఒక 9 members ఫ్రీ ఎడ్యుకేషన్, ప్లస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్, దట్టు ప్రైవేట్. అండ్ వీక్లీ 3-4 days నాన్ వెజ్, సేమ్ ఏదైతే గవర్నమెంట్ ఉంటే అట్లా ప్రిపరేషన్, ఓన్లీ ఫ్రీ సర్వీస్ అది 10th కానీ ఇంటర్ కానీ. సో బాయ్స్ ఉంది. మేము ఫ్యూచర్లో గర్ల్స్ అకాడమీ పెట్టాలనుకున్నాం హైదరాబాద్లో. సో ఆ ప్లాన్ ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్. గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉందా మీకు? ఏం లేదు, ఇప్పటివరకు అయితే ఏం తీసుకోలేదు. కానీ ఇప్పుడు మన ఎంపీ గారిని వాళ్ళం అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో మేము నెక్స్ట్ 5-6 మేడంని కలుద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ అయితే ఈ స్పోర్ట్స్కి అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్, కానీ మేము అప్రోచ్ ఇప్పుడు అవుతాం ఇంకా. అండ్ సౌమ్య ఓన్లీ ఫుట్బాల్ స్పోర్ట్ని ఎందుకు ఎంచుకున్నాం? ఇంకా చాలా ఉన్నాయి కదా స్పోర్ట్స్లో, ఫుట్బాల్ ఎందుకు ఇంట్రెస్ట్ మీకు? ఎందుకంటే నిజామాబాద్లో ఫుట్బాల్ తప్ప నాకేం తెలియదు. ఓకే, నిజామాబాద్లో ఫుట్బాల్ తప్ప ఇంకేం లేవు, అందుకే నాకు ఫుట్బాల్ తప్ప ఇంకేం స్పోర్ట్స్ ఐడియా లేదు. అండ్ నేను మా కోచ్ నారా సార్ వల్లనే నేను ఇంత హై స్టేజ్కి వచ్చాను. AFC క్వాలిఫైర్ టోర్నమెంట్ ఇలా? యాక్చువల్లీ AFC అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. సో ఇవి మన ప్రతి ఏషియాలో ఉన్న దేశాలన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. సో మెయిన్ టోర్నమెంట్ అనేది 8 teams పార్టిసిపేట్ చేయాలి. సో ఈ 32 countries నుంచి 8 teams చేయాలంటే వాళ్ళకి క్వాలిఫై రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు సౌమ్య ఆడింది కూడా అదే B group. సో ఇక్కడ నుంచి AFC కప్ మనం కనుక ఫస్ట్ టాప్ 2 ఉంటే మనం వరల్డ్ కప్ క్వాలిఫై కూడా అవుతాం. తర్వాత ఫర్దర్ ఏషియా కప్ విన్నర్ అండ్ రన్నర్ వరల్డ్ కప్ క్వాలిఫై. సో ఏజ్ గ్రూప్ ఇది. ఈ సౌమ్య వాళ్ళ నెక్స్ట్ అండర్-19 కూడా అదే, అది మేబీ నాకు తెలిసి వియత్నాంలో జరుగుతుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంటే కోచింగ్ ఎన్ని ఇయర్స్ నుండి ఇస్తున్నారు కోచింగ్? నేను 16 years ఫుట్బాల్ ఆడా. అంత స్టాండర్డ్ ఫుట్బాల్ ఆడకుండా కూడా నార్మల్ నిజామాబాద్ స్టాండర్డ్ ఫుట్బాల్ ఆడా. ఈవెన్ మహారాష్ట్ర టోర్నమెంట్స్. మా ఫ్యామిలీ మొత్తం, మా అన్న మంచి ఇన్స్పిరేషన్ అథ్లెట్ తను. అట్లాగే నిజామాబాద్ నాకున్న రిలేషన్ అంతా స్పోర్ట్స్ వాళ్ళే. స్పెషల్గా పేరు అయితే ఈవెన్ నేను తర్వాత స్పోర్ట్స్ హాస్టల్ గోవాలో కానీ హైదరాబాద్ ఉండడం జరిగింది. అక్కడ గోవాలో ఫ్రెండ్ జోరబెల్ ఉన్నప్పుడు ఆనసాయితో తన సపోర్ట్ బాగుంది మా అకాడమీకి. అట్లాగే తులసి కృష్ణ వీళ్ళందరి వల్ల అకాడమీ పెట్టిన నా ఎక్స్పీరియన్స్ మెయిన్ ఏంటంటే నేను ఇంజూర్ అయిపోయా, ఆడాలనుకుని ఆడలేకపోయినా. సో అట్లా అకాడమీ మీద దృష్టి పడ్డది. నేను ఏదైనా చేయాలి ఫుట్బాల్కి, స్పెషల్లీ నేను నిజామాబాద్ అంటే ఏ స్పోర్ట్స్ అయినా కూడా నిజాం అంటే ఈజీ తీసుకునేవాళ్ళు. సో నేను ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, నేనేమన్నా చేయాలి నిజామాబాద్కి, మా పేరెంట్స్కి పేరు తేవాలా ఏదన్నా. నేను ఎక్కువ ఎడ్యుకేషన్ చేయలేదు. అంటే లోన్లీ నేను బాగా ఫీల్ అయ్యేవాడిని.
ఏదైనా చేయాలా, 10th క్లాస్ కూడా మధ్యలో డిస్కంటిన్యూ చేయడం, ఇదైతే ఒక అకాడమీ మీద మాత్రం ఒకటే కాన్సెప్ట్, అది నాకు వరం అనుకున్నాను నేను అకాడమీ పెట్టాలో ఏదైనా. కానీ ఇప్పటివరకు మేము ఇక్కడ మేము డబ్బులు ఇవ్వడం దగ్గర దేవుడు ఇవ్వాలి, మేము ఒక 5-6 మా ప్రెసిడెంట్ కానీ మేమందరం కలిసి ఈ అకాడమీ నడపడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు సౌమ్య నాకు నెక్స్ట్ వాళ్ళు ఆడతారని ఖచ్చితంగా చెప్పాలని కొంచెం ఐడెంటిఫై చేసాం 3-4 అమ్మాయిలని. అమృత, ఒక హర్షిత, తర్వాత ఆర్మూర్లో ఒక అమ్మాయి ఉంటుంది మీరు సార్. ఈ టోర్నమెంట్స్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదు అక్కడ కరెస్పాండ్ చెప్పారు. సో వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఏంటంటే సౌందర్య అయింది, సౌమ్య అయింది, నిఖత్ అయింది, మనోత్పూర్, నాకు నిజామాబాద్, వీళ్ళకి కూడా పేరెంట్స్ కూడా కొంచెం మన నిజామాబాద్లో ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఇంకా అవేర్నెస్ రాలేదు స్పోర్ట్స్. వీళ్ళని చూసాను కనీసం ఇంకా ఇద్దరు వస్తాయి, ఇద్దరు పట్టుకొని ఇంకొకరు అట్లా కొంచెం స్పోర్ట్స్ డెవలప్ చేయాలని ఉంది మా ప్రాజెక్ట్. అయితే నాకు నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కనీసం ఇంకొకరు ఇద్దరు ఇండియాకి ఆడాలా, నా మీద బాగా ప్రెషర్ ఉంది. నిజంగా చెప్పాలంటే నా వల్ల సౌమ్య ఉంది, కానీ సౌమ్య వల్ల నాకు కూడా పేరు వచ్చింది రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే కోచ్ అండ్ ప్లేయర్ నాగరాజు తెలుసు అని, కానీ సౌమ్య కోచ్ నాగరాజు అని ఇంకా ఐడెంటిఫై బాగా అయింది. నా దృష్టి అంతా నాకు పేరు సౌమ్యగా నాకు ఫుట్బాల్కి పేరు రావాలి, అట్లీస్ట్ ఫుట్బాల్ డెవలప్ కావాలి మన తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణలో. మేడం కనుక మేము నెక్స్ట్ కవిత మేడం కలిస్తే కనుక ఒక ప్రొఫెషనల్ ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇండియన్ హిస్టరీలో, ఫుట్బాల్ హిస్టరీలో ప్రొఫెషనల్ ఐ లీగ్ అని. మేబీ దాని ప్రాసెస్ అవి కనుక్కొని మేడం గారు ఏమన్నా సాయం చేస్తే ఐ లీగ్లో మన తెలంగాణ టీం, స్పెషల్లీ మన నిజామాబాద్ టీం ఉండాలి, అకాడమీ టీం అనేది నా కోరిక, నెక్స్ట్ డ్రీమ్, అది నెక్స్ట్ టార్గెట్. ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా సార్? బ్రాంచెస్ ఇప్పుడు ఆర్మూర్ ఒక 3 బ్రాంచెస్ నిజామాబాద్ స్టార్ట్ జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. అక్కడ కూడా పైసలని కాదు, వాళ్ళ డ్రెస్సెస్కి, వాళ్ళ కోచెస్ సాలరీకి. మేము కమర్షియల్ అయితే ఇక్కడ లేదు. ఫుట్బాల్కి నాది ప్రతి 10 మందిలో కనీసం 10 మెంబర్స్ స్టూడెంట్స్లో 3 ఫుట్బాల్ ఆడాలి. సో ఆటోమేటిక్గా అవి thousands, lakhs అయిపోతుంది స్టేట్. నేను ఒక మాట చెప్తాను K6 ద్వారా, ప్లీజ్ K6 ద్వారా నేను అందరు నిజామాబాద్ పేరెంట్స్కి ఏం చెప్తున్నా అంటే, సరే నమ్మండి, స్పోర్ట్స్ని అయితే నమ్మండి, స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఏదో ప్రొఫెషనల్గా అవడానికి కాదు, కనీసం యాక్టివిటీ అంటే స్పోర్ట్స్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కోసం గ్రౌండ్కి, కనీసం ఫుట్బాల్ అని కాదు ఏ గ్రౌండ్కి పంపించండి. నిజామాబాద్లో నాకు తెలిసి ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అన్ని స్పోర్ట్స్లో బాగా పాపులర్ ఉండే. మళ్ళీ మనం ఆ స్టేజ్కి వెళ్దాము. ప్రతి ఇంటి నుంచి కనీసం ప్రతి కాలనీ నుంచి అయినా సరే ఒక 10 మంది ఒక గ్రౌండ్కి పంపండి, ఏ గ్రౌండ్కైనా సరే. అది అవేర్నెస్ వస్తే మన నిజామాబాద్ పేరు సౌమ్య వల్లనే కాదు, మన ఇంట్లో ప్రతి ఇంట్లో నుంచి ఎవరైనా మన కాలనీ నుంచి ఒక ప్లేయర్ ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేస్తాడు. మేబీ రిజల్ట్ అనేది స్పోర్ట్స్లో తొందర రాదు. మేము కూడా ఒక 6 years సౌమ్య కానీ నేను కానీ అన్ని సాక్రిఫై, తను ఫంక్షన్ వెళ్ళకపోతే నేను వెళ్ళకపోతుండే, ఎందుకంటే కోచింగ్ ఇంపార్టెంట్. మేమిద్దరం వెళ్ళకపోతే మా ఫ్యామిలీస్ కూడా వెళ్ళదు. మా ఫ్యామిలీ కానీ ఎస్పెషల్లీ మా నేబర్స్, నా ఫ్రెండ్స్, రైమల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, తులసి, వీళ్ళంతా. సో సాక్రిఫై వెరీ ఇంపార్టెంట్. మీరందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు నేను ఈ స్టూడియో ద్వారా నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్లీజ్ స్పోర్ట్స్ మాత్రం పిల్లల్ని పంపించండి గ్రౌండ్కి. సౌమ్య, మీరు చెప్పండి, K6 ద్వారా మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదా మీ ఏజ్, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు కదా, మీ ఏజ్ వాళ్ళకి నీ ఒపీనియన్ ఏంటి? మా కాలేజ్ చాలా ఎంకరేజ్ చేసింది. మా కాలేజ్, నేను ఇప్పుడు SR జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. అండ్ మా కాలేజ్ చాలా సపోర్ట్ ఇచ్చింది. అండ్ సో పేరెంట్స్, ప్లీజ్ మీ పిల్లలను కూడా స్పోర్ట్స్కి పంపించండి. మీరు ఏం టెన్షన్ పడకండి, చదువు లాస్ అవుతుంది అండ్ స్పోర్ట్స్ ఏం టెన్షన్ పడకండి, ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. సో ప్లీజ్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల్ని నా ఇంటర్నేషనల్ స్టేజ్కి చేయకపోయినా స్టార్టింగ్ స్టేజ్ వరకు పంపించండి ప్లీజ్. ఓకే సౌమ్య, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి చర్చా కార్యక్రమం. తిరిగి మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. బ్రేక్స్ వచ్చి